భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నియామకం ఎలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ప్రాసెస్ రాజ్యాంగంలో పూర్తిగా రాయకుండా వదిలేసిన ఒకే ఒక్క రూల్ మీద నడుస్తుంది. అవును, రాయకుండా వదిలేసిన రూల్. సో ఈరోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం. అసలు ఇండియాలో అత్యంత పవర్ఫుల్ జడ్జిని ఎలా ఎంపిక చేస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ ఎవరో తేల్చే ప్రాసెస్ ఇది. మన డెమోక్రసీకి ఇదొక రకంగా పునాది లాంటిది. వాళ్లు తీసుకునే నిర్ణయాలు మనందరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మరి ఇంతటి ముఖ్యమైన పదవికి నియామకం ఎలా జరుగుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలో పూర్తిగా రాయలేదు. అవును, కరెక్ట్గానే విన్నారు. రాసిన చట్టం కంటే కూడా రాయకుండా పాటిస్తున్న ఒక సంప్రదాయానికే ఇక్కడ ఎక్కువ పవర్. ఏంటా సంప్రదాయం? చూద్దాం. ఓకే, ముందుగా అసలు మన రాజ్యాంగం దీని గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఆ తర్వాత అందులో ఉన్న గ్యాప్ ఏంటో అర్థం చేసుకుంటే ఈ మొత్తం పజిల్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 124(2) ఏమని చెప్తుందంటే, సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తారు. అంతే. ఒక్కసారి గమనించండి, ఇక్కడ చీఫ్ జస్టిస్ నియామకానికి ఎలాంటి ప్రత్యేక రూల్స్ లేవు. జస్ట్ జడ్జిల నియామకం గురించి మాత్రమే ఉంది. మరి చీఫ్ జస్టిస్ సంగతేంటి? మరి రాజ్యాంగంలో ఉన్న ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు? ఇక్కడే ఒక అన్రిటన్ రూల్, అంటే ఒక పవర్ఫుల్ ట్రెడిషన్ ఎంట్రీ ఇస్తుంది. దాని పేరే సీనియారిటీ నియమం. అసలు ఈ కన్వెన్షన్ లేదా సంప్రదాయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్కడా రాసి ఉండదు, ఏ చట్టపుస్తకంలోనో కనిపించదు. కానీ చట్టంలాగే కొన్నిసార్లు చట్టం కంటే స్ట్రాంగ్గా ఫాలో అవుతారు. అదొక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న కన్వెన్షన్ ఏంటంటే సీనియారిటీ ప్రిన్సిపల్. ఇది చాలా సింపుల్. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీల్లో అందరికంటే సీనియర్ ఎవరో వాళ్లే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే సీజేఐ అవుతారు. అంతే, వెరీ సింపుల్. ఈ ఒక్క పాయింటే ఈ మొత్తం ప్రాసెస్కి గుండెకాయ లాంటిది. అసలు ఈ రూల్ ఎందుకు పెట్టారు? దీని వెనకున్న ఐడియా ఏంటంటే, నియామకాల్లో ఎలాంటి ఫేవరిటిజం అంటే పక్షపాతం ఉండకూడదు, న్యూట్రల్గా జరగాలి. ఇది న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని నిలబెట్టడానికి చాలా చాలా ముఖ్యం. అయితే ఈ అన్రిటన్ రూల్ను ఎప్పుడూ ప్రతిసారీ ఫాలో అయ్యారా అంటే లేదు. చరిత్రలో కొన్నిసార్లు ఈ స్ట్రాంగ్ ట్రెడిషన్ను కూడా బ్రేక్ చేశారు. ఆ నిర్ణయాలు అప్పట్లో పెద్ద పెద్ద కాంట్రవర్సీలకు దారితీశాయి. ముఖ్యంగా 2 సందర్భాల్లో ఇలా జరిగింది. 1973లో జస్టిస్ ఏఎన్ రే నియామకం, అలాగే 1977లో జస్టిస్ ఎంహెచ్ బేగ్ నియామకం. ఈ 2 సార్లు సీనియర్ జడ్జీలను కాదని జూనియర్లకు ప్రమోషనిచ్చారు. ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. జ్యుడిషియరీ స్వాతంత్ర్యం మీద పెద్ద చర్చకే దారితీశాయి. సరే, రూల్ గురించి, దాని చరిత్ర గురించి చూశాం. మరి ప్రాక్టికల్గా ఈ కన్వెన్షన్ ఎలా పనిచేస్తుంది? ఈ అపాయింట్మెంట్ వెనుక ఉన్న 4 స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, రికమెండేషన్. రిటైర్ అవ్వబోతున్న చీఫ్ జస్టిస్ తన తర్వాత ఉన్న మోస్ట్ సీనియర్ జడ్జ్ పేరును సజెస్ట్ చేస్తారు. స్టెప్ 2, లా మినిస్ట్రీ ప్రాసెసింగ్. ఈ రికమెండేషన్ లా మినిస్ట్రీకి వెళ్తుంది. వాళ్ళు ఫైల్ రెడీ చేసి ముందుకు పంపిస్తారు. స్టెప్ 3, ప్రైమ్ మినిస్టర్ సలహా. ఆ ఫైల్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తుంది. ఆయన రాష్ట్రపతికి సలహా ఇస్తారు. ఫైనల్గా స్టెప్ 4, ప్రెసిడెన్షియల్ అపాయింట్మెంట్. భారత రాష్ట్రపతి కొత్త చీఫ్ జస్టిస్ను అధికారికంగా నియమిస్తారు. ఇది ప్రాసెస్. ఓకే, అపాయింట్మెంట్ ప్రాసెస్ చూశాం. మరి ఒకసారి నియమితులయ్యాక వాళ్ల పదవీకాలం ఎంత ఉంటుంది? వాళ్లను పదవి నుంచి తొలగించొచ్చా? ఈ డీటెయిల్స్ కూడా క్విక్గా చూసేద్దాం. చీఫ్ జస్టిస్ వాళ్ల 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. ఒకవేళ వాళ్లే ముందుగా తప్పుకోవాలనుకుంటే రాష్ట్రపతికి తమ రిజైన్ లెటర్ ఇవ్వొచ్చు. ఇక మూడో ఆప్షన్, ఇది చాలా చాలా రేర్, ఇంపీచ్మెంట్. అంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పాస్ చేయడం ద్వారా వాళ్లను పదవి నుంచి తొలగించవచ్చు. ఇప్పటిదాకా మనం ఈ ప్రాసెస్ గురించి చాలా మాట్లాడుకున్నాం. కాని అసలు ఈ ప్రాసెస్ ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తిని అపాయింట్ చేయటం మాత్రమే కాదు, మన డెమోక్రసీలో పవర్స్ను బ్యాలెన్స్ చేసే ఒక కీలకమైన మెకానిజం ఇది. ఈ ప్రాసెస్లో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ ఉంది. చూడండి, ఒకవైపు
రిటైర్ అవుతున్న చీఫ్ జస్టిస్ రికమెండ్ చేయటం అనేది జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ను అంటే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది. మరోవైపు ఫైనల్ అపాయింట్మెంట్ను ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి చేయటం ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ పాత్రను చూపిస్తుంది. సో రెండిటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ సిస్టమ్ వల్ల మనకు 3 ముఖ్యమైన లాభాలున్నాయి. 1 ఇది జ్యుడిషియరీ స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది. 2 ఫేవరెటిజం లాంటివి లేకుండా చూస్తుంది. 3 ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ మధ్య పవర్ను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది. చివరిగా ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. రాసిన చట్టం కంటే రాయకుండా పాటిస్తున్న ఒక బలమైన సంప్రదాయానికే ఎక్కువ పవరుంటుందా? చీఫ్ జస్టిస్ నియామక ప్రక్రియ చూస్తే ఈ ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం దొరుకుతుందేమో.